ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా వారు శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నారు. శ్వేతపత్రాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కాకపోవడం సరైంది కాదు. ముఖ్యమంత్రిగా వారు శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నప్పుడు వాటిలో ప్రధానమైన అంశాలు ఏమున్నాయి? ప్రధానంగా శ్వేతపత్రాలు ఇప్పుడున్న పరిస్థితిని రిఫ్లెక్ట్ చేసేట్టుగా పెడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రధానంగా ఏమవుతుందంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు లేదా గత ప్రభుత్వం చేసినటువంటి రాంగ్ స్టెప్స్నే శ్వేతపత్రాల రూపంలో తీసుకొస్తూ ఉంది. ఆరోపణ చేస్తాం. ఉన్న పరిస్థితికి చెప్పడానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో, గత ప్రభుత్వం చేసింది ఇది తప్పు అని చెప్తున్నారు. పోలవరం కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, ఫైనాన్స్ విషయంలో కావచ్చు, ఇప్పుడు నిన్న భూ ఆక్రమణల పేరుతో తీసుకొచ్చారు. 4-5 శ్వేతపత్రాలు అవే కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విస్పష్టంగా అదే రీతిలో ప్రెస్ మీట్లు పెట్టి వారి పార్టీ తాలూకా అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పచ్చు, 2 కారణాలు చెప్తోంది. మేము స్పందిస్తున్నాం అధికారికంగా పార్టీ నుంచి అనేది ఒక పాయింట్. చంద్రబాబు గారు ఏవో ఒకటి చెప్తుంటే వాటన్నిటికి మేము సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోవాలన్నా అని 2 పాయింట్లు ప్రధానంగా అనధికారికంగా వ్యక్తం అవుతున్నాయి. అధికారికంగా వ్యక్తం ఉన్న మాట ఏంటంటే, పార్టీ స్పందిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు పోలవరం పైన చంద్రబాబు గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అంబటి రాంబాబు గారు రియాక్ట్ అయ్యారు. ఇంకొక శ్వేతపత్రం అయినప్పుడు పేర్ని నాని గారు రియాక్ట్ అయ్యారు. ఎవరు రియాక్ట్ కావాలి అనేది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దానికి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తే రియాక్ట్ అయితేనే దానికి ప్రయారిటీ పెరుగుతుంది. 2 లాభాలు ఉన్నాయి వైసీపీకి. నెంబర్ 1, అధికారంలో ఉన్న వాళ్ళకి చాలా పరిమితులు ఉంటాయి. ఆరోపణలు చేయడంతో పాటు దాన్ని నిరూపించాలి. ప్రతిపక్షం ఆరోపణ చేసి సరిపోతుంది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏదన్నా మాట్లాడేసినా నువ్వు నిరూపించని చెప్పి తప్పించుకునేదాని అవకాశం కూడా వైసీపీకి ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సులభంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మీరు ప్రజెంట్ చేయాలి ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం పైన మాట్లాడారు. అంబటి రాంబాబు గారి ప్లేస్లో జగన్ గారు మాట్లాడుంటే ప్రయారిటీ ఈక్వల్ అయి ఉంటుంది. దట్టు ఒక స్థాయి ఏంటి, ఎవరి నాయకులు ఎట్లాంటి వాళ్ళు అనేది ప్రజలు ఎప్పుడు ఉంటారంటే ఇద్దరు మాట్లాడిన తర్వాత బేరేజ్ వేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక అంశం మాట్లాడారు, జగన్ గారు దానికి కౌంటర్గా తాను చెప్పదలుచుకుంది చెప్పితే నాయకత్వ స్థాయి ఎవరికి ఉందో ప్రజలని మీరు చెప్తే కాదు, నాకు నాయకత్వ స్థాయి ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. మనం బిహేవియర్ బట్టి కూడా చూస్తారు. కాబట్టి అప్పుడు నాయకత్వ స్థాయి రూఢీ అవుతుంది. చంద్రబాబు గారు చెప్పిన అంశాలు కౌంటర్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినా ఆయన ఒక మంత్రి, మాజీ మంత్రి, ఆయన ప్రయారిటీ వేరే రకంగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఏం మాట్లాడితే అవన్నిటికి మేము స్పందించాలా? ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయనే కదా మీ ప్రత్యర్థి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే కాదు, మీ రాజకీయ ప్రత్యర్థి ఆయనే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించక తప్పదు. అలా స్పందించకు అవసరం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యర్థి మీరు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే ప్రయారిటీ ఉండదు. 2, వారు చెప్తున్న ఆరోపణలు నిజమని జనం నమ్మే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాంబాబు గారికి కానీ ఇతర నాయకులు పేర్ని నాని గారికి ఎంత విలువన ఉండొచ్చు, కానీ వాళ్ళ స్థాయి రీత్యా ముఖ్యమంత్రి స్థాయి కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో రియాక్ట్ కావాలి. రియాక్ట్ కాకపోతే నష్టం వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక రాంగ్ అప్రోచ్ ఏంటంటే, మనం చేసుకుంటా పోదాం, ప్రజలు నిర్ణయించుకుంటున్నారు, అధికారంలో అలా అయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా అది కుదరదు కదా, అవకాశం లేదు, నువ్వు చేసేదానికి ఏమీ లేదు, ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి, క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా స్పందిస్తే ప్రయారిటీ వస్తుంది. లేదా చంద్రబాబు గారు చెప్పిన దానికి వెయిట్ పెరిగి అన్నెసరీగా రాజకీయాల్లో నష్టం వస్తే మళ్ళీ ఎప్పుడో కొంతకాలం మీద చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పినాడంటే దానికి విలువ ఉండదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు శ్వేతపత్రం ప్రకటించిన రోజే సాయంత్రం పూటే మీరు గారు రియాక్ట్ అయితే మంచి సిగ్నల్ వెళ్తుంది, మీ పార్టీకి మంచిది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి.